అమ్మా విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయాడంటే. అవునా? అయితే మ్యాచ్ టికెట్ కోహ్లీని చూద్దాం. అమ్మా టికెట్స్ దొరకవమ్మా. అసలు టికెటింగ్ ప్లాట్ఫామ్ వెనుక ఒక బ్యూటిఫుల్ టెక్ ఉంటుంది. నువ్వు రైట్ ఇప్పుడు నువ్వు ఒక రిక్వెస్ట్ చేసావు అనుకో, ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఒక లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ వెనుక చాలా సర్వర్స్ ఇలా ఉంటాయి. ఆ రిక్వెస్ట్ అవి తీసుకుని ప్రాసెస్ చేస్తాయి. ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్స్ టికెట్ కావాలనుకో, మనం ఈ సర్వర్స్ కౌంట్ అనేది పెంచుతూ ఉంటాం. ట్రెడిషనల్గా మనం దీన్ని ఇలా హ్యాండిల్ చేస్తాం. ఇలానే కాకుండా దీన్ని ఇంకోలా కూడా హ్యాండిల్ చేయొచ్చు అన్నమాట. మనం తిరుపతి వెళ్ళామా, తిరుపతి వెళ్ళేటప్పుడు మనం డైరెక్ట్గా గర్భగుడిలో పట్టుకెళ్ళలేదు, మధ్యలో వెయిటింగ్ రూమ్స్లో ఉంచాడు. దాని తర్వాత వెయిటింగ్ రూమ్స్ నుంచి బ్యాచెస్ వైజ్గా గర్భగుడిలోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఇలానే టెక్నాలజీలో కూడా వెయిటింగ్ రూమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. క్లౌడ్ ఫేర్ వెయిటింగ్ రూమ్ అని, క్యూఇట్ అని, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఈవెన్ మనం కూడా ఒక వెయిటింగ్ రూమ్ తయారు చేసుకోవచ్చు. ఇవి ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతాయంటే, ఇప్పుడు నువ్వు ఒక రిక్వెస్ట్ చేస్తావు, ఆ రిక్వెస్ట్ ఒక ఎడ్జ్ సర్వర్కి వస్తుంది. ఎంతమంది రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ అన్ని ఎడ్జ్ సర్వర్లోని ఒక క్యూలో పెడతాం. అలానే వేరే కంట్రీ నుంచి ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ రిక్వెస్ట్ని కూడా ఇక్కడ ఒక క్యూలో పెడతాం. దాని తర్వాత ఇక్కడ ఒక సెంట్రల్ కోఆర్డినేటర్ ఉంటాడు. ఈ సెంట్రల్ కోఆర్డినేటర్ పని ఏంటంటే ప్రతి రిక్వెస్ట్కి ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. సో ఈ టైంలో యూజర్కి ఏం చూపిస్తామంటే, నువ్వు ఇంకా క్యూలో ఉన్నావు, నీ టోకెన్ నెంబర్ ఇంత అని చూపిస్తాం. దాని తర్వాత సెంట్రల్ కోఆర్డినేటర్ ఏం చేస్తుందంటే ప్రతి సెకండ్కి కొన్ని రిక్వెస్ట్ని బ్యాచెస్ వైజ్గా లోడ్ బ్యాలెన్స్ని హిట్ చేస్తుంది అనమాట. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇంతవరకు మనం లోడ్ బ్యాలెన్స్ని హిట్ చేయలేదు. సో లోడ్ బ్యాలెన్స్ హిట్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఈ వెయిటింగ్ రూమ్ యొక్క పర్పస్ ఏంటంటే ఇది చాలా ట్రాఫిక్ని సక్ చేసుకొని దాన్ని బ్యాచెస్ వైజ్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? నువ్వు విరాట్ కోహ్లీ చూడాలంటే వెనక ఇంత టెక్ ఉంటుంది.